గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆడిటింగ్ ఫైనల్ బీకామ్ ఆడిటింగ్ సబ్జెక్ట్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. మీ అందరికీ నిన్ననే మనం ఏం చెప్పామండి అంటే ఆడిటింగ్ యొక్క డెఫినేషన్ గురించి చెప్పడం జరిగింది. ఆడిటింగ్ అంటే ఏమని చెప్పామండి అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ వచ్చినప్పటికల్లా మన యొక్క రోజువారీ వ్యవహారాలన్నీ కూడా చిట్టా పుస్తకాల్లో రాస్తాం కాబట్టి ఆ చిట్టా పుస్తకాల్లో రాసినటువంటి అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆవర్జా ఖాతాలో నమోదు చేస్తాము. అలా ఆవర్జా ఖాతాలో నమోదు చేసిన వాటి నుండి ప్రతి సంవత్సరాంతాన కూడా అంటే యాక్చువల్గా డిసెంబర్ అంటాం మనం, దానికి క్యాలెండర్ ఇయర్, ఏప్రిల్ అంటే మార్చి 31 అనేటువంటిది ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఆ మార్చి 31 రోజున మనం ఈ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఒక్కసారి ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం స్టేట్మెంట్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వర్తకం ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలు మనం తయారు చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. వాటిల్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అంటే మనకు ఖచ్చితమైన లాభాలు గవర్నమెంట్కి తెలియాలి. అందుకని గవర్నమెంట్ మనకి ఏం చెప్పిందండి, ఒక ఆథరైజ్డ్ అయినటువంటి పర్సన్ చేత అంటే ఒక ఆడిటర్ చేత, ఒక సిఏ పాస్ అయినటువంటి వ్యక్తి చేత మన యొక్క అకౌంట్స్ని ఆడిట్ చేయించుకొని వాటి ఆధారంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ప్రభుత్వం నిబంధనలు విధించింది. అందువల్ల మనం ఏం చేస్తున్నామండి, చిన్న సంస్థలు అయినట్టయితే ఒక పారితోషికానికి మనం ఆడిటర్ని మాట్లాడుకుని అతని చేత మన యొక్క లెక్కలను ఆడిట్ చేయించాలి. అదే కార్పొరేట్ సంస్థలు అయినట్టయితే వాటికి ఒక ఉద్యోగిని నియమించుకునేటువంటి ఆర్థిక స్థాయి ఉంటుంది కాబట్టి వారి యొక్క సంస్థలోనే ఆడిటర్ని నియమించుకొని అతని చేత లెక్కలన్నింటినీ కూడా ఆడిట్ చేయడం అనేటువంటిది చేస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం. అది ఈరోజు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్ అంటే ఆడిట్ యొక్క ధ్యేయాలు ఏమిటి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకేనండి. అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా మనం ఎస్టర్డే డిస్కస్ చేసింది ఏంటంటే అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆడిటింగ్. ఆడిటింగ్ మీన్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్. ఆడిటింగ్ మీన్స్ వాట్ ఈస్ ద ఆడిటింగ్ అంటే ఆడిటింగ్ మీన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్. వాట్ ఆర్ ద problems and what are the mistakes have been held in accounting books. Generally the clerks are done some more mistakes in recording of transactions or ledger postings or preparation of trial balance. సో అటువంటి సమయంలో ఎటువంటి మిస్టేక్స్ అయితే మనకి అవి ఫేస్ చేస్తున్నామో వాటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసి వాటిని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఆ యొక్క తప్పులన్నింటినీ కూడా సరిచేసి ఆడిటర్ అకౌంట్స్ని సర్టిఫై చేస్తాడని ఎస్టర్డే చెప్పుకున్నాం. ఆల్ ద అకౌంట్స్ ఆర్ ట్రూ అండ్ ఫ్యాక్ట్ ఇన్ మై నాలెడ్జ్ అని చెప్పి అతను సర్టిఫై చేస్తాడని మనం ఎస్టర్డే చెప్పుకున్నాం. ఆ రకంగా ఆడిటర్ అనేటువంటి వాడు ఆడిట్ని చేస్తాడు కాబట్టి ఆ ఆడిట్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటిది టుడే మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ యొక్క ఆడిట్ ఆబ్జెక్టివ్స్లో చూసుకున్నట్టయితే ముందుగా మనం ఏం చెప్పాలని అంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్. మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే మనకి ప్రధానమైన ధ్యేయాలు ఏమిటి, ప్రధాన ధ్యేయాలు ఏమిటి. అలాగే సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్ అంటే అనుబంధ ధ్యేయాలు ఏమిటి. ఇవి రెండు ఆడిట్ యొక్క ధ్యేయాలుగా మనం చెప్తామండి. ప్రైమరీ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అంటే వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ బుక్స్. వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ బుక్స్ అంటే ఇక్కడ మనం ఒక ఆడిటర్ని మనం అపాయింట్ చేసుకున్నప్పుడు అతను ముందుగా చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటంటే అంటే ఫర్మ్ యొక్క అకౌంటింగ్ రికార్డ్స్ని వెరిఫై చేయటం అనమాట అండి. అంటే ఈజ్ దర్ ఎనీ మిస్టేక్స్, ఫైండ్ దట్ మిస్టేక్స్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ మిస్టేక్స్ని కనుగొని వాటిని అతడు గుర్తించడం అనేటువంటిది చేస్తాడు. ఇది ఇతని యొక్క ఫస్ట్ డ్యూటీ అండ్ మెయిన్ డ్యూటీ. అంటే ఆడిటర్ యొక్క ప్రధానమైన విధిగా మనం చెప్పాల్సింది వస్తే ఏంటండి అంటే పుస్తకాల యొక్క పరిశీలన. వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే పుస్తకాల పరిశీలన.
అకౌంటింగ్ బుక్స్ని పరిశీలన చేయటము అకౌంటింగ్ అంటే ఆడిటింగ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్ట్ అంటే ప్రధానమైన మెయిన్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటండి అంటే సెకండరీ ఆబ్జెక్ట్ ఏంటండి లేదా సబ్సిడరీ ఆబ్జెక్ట్ ఏంటండి అంటే డిటెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ డిటెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. డిటెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అంటే ఏంటండి అంటే మోసాలు కనుగొనట. డిటెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ మీన్స్ మోసాలు కనుగొనట. ఫ్రాడ్ మీన్స్ ఇట్స్ ఏ విల్లింగ్ఫుల్ మిస్టేక్ అంటే వారి యొక్క అనుకున్న దాని ప్రకారంగా చేసినటువంటి తప్పులు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి తప్పులుగా మనం చెప్పచ్చు. అంటే దీస్ ఆర్ ద ప్లానింగ్ మిస్టేక్స్ అనమాట. అవి ఒక ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి మిస్టేక్స్ని ఫ్రాడ్ మోసాలు అని చెప్పి పిలుస్తామండి. ఇక డిటెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్స్ అంటే ఏంటంటే అంటే పొరపాట్లు లేదా తప్పులు. ఈ మిస్టేక్స్ అనేటిది మనం ఏం చెప్తామంటే మిస్టేక్ అంటే బై మిస్టేక్ అంటాం. బై మిస్టేక్ మీన్స్ నాట్ ఏ హార్ట్లీ డన్ దట్ మిస్టేక్ అంటే హృదయపూర్వకంగా చేసినటువంటి తప్పు కాదు, అనుకోకుండా జరిగినటువంటి తప్పునే మనం ఏమంటామంటే ఎర్రర్స్ ఆర్ మిస్టేక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ని మెయింటెనెన్స్ చేసేటువంటి సందర్భంలో అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డింగ్ అంటే బుక్ కీపింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేటువంటి మనం ఎదుర్కొంటూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అటువంటి ఫ్రాడ్స్, అటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఆడిటర్ ఐడెంటిఫై చేస్తాడండి. హీ ఫౌండ్ అవుట్ దట్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. అతడు అటువంటి తప్పులన్నింటినీ కూడా పరిశీలించి కనుగొనడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ ద సెకండరీ ఫంక్షన్ ఆఫ్ ది ఆడిటర్. ఇదే ఆడిటర్ యొక్క రెండవ విధిగా మనం చెప్పచ్చు. అయితే ఫ్రాడ్ జోలికి వస్తే ఫ్రాడ్ అంటే ఏమన్నా విల్లింగ్ఫుల్ మిస్టేక్ ఆర్ హార్ట్లీ డన్ ద మిస్టేక్ బై ద ప్లానింగ్. వారు అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా కొన్ని మోసాలు చేసినట్టయితే వాటిని మనం ఫ్రాడ్గా చెప్తాం. ఆ ఫ్రాడ్లో ఫస్ట్ చెప్పేది మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్ అంటే నగదు అపహరణ. నగదు అపహరణ అంటే ఫర్మ్లో ఉండేటువంటి క్లరికల్ స్టాఫ్ ఉంటారు కదండి, గుమస్తాలు ఉంటారు కదా, అకౌంట్స్ రికార్డ్ చేసేవంటి క్యాషియర్ వంటి వారు ఉంటారు కదా, వారు కొన్ని సమయాల్లో ఏం చేస్తుంటారండి అంటే వాళ్ళు డబ్బుని మిస్యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనీని మిస్యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మ్కి ఒక విధానం ఉంది. ఏంటి అంటే ఫర్మ్ పని మీద ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వెహికల్ మీద వెళ్తారు కాబట్టి వాళ్ళకి పెట్రోల్ అలవెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ పెట్రోల్ అలవెన్స్కి ప్రూఫ్గా ఏం చేయాలండి అంటే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించిన తర్వాత ఆ రిసీట్ పట్టుకొచ్చి సంస్థకి సబ్మిట్ చేయాలి. వాళ్ళు 5 లీటర్స్ 10 లీటర్స్ ఎంతైతే పెట్రోల్ కొట్టించుకున్నానని చెప్పి ఆ రిసీట్ తెస్తారో ఫర్మ్ అంత మొత్తం వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్లరికల్గా వీళ్ళంతా కూడా ఏమవుతుంటారండి అంటే ఒక యూనియన్ కింద తయారయ్యి వాళ్ళు 5 లీటర్సే పెట్రోల్ కొట్టిస్తారు, కానీ 10 లీటర్స్కి సంబంధించిన రిసీట్ని పట్టుకొచ్చి ఫర్మ్లో సబ్మిట్ చేస్తారు. ఆ విషయం క్యాషియర్కి కూడా తెలుసు, కానీ అతను కూడా ఏం చేస్తారంటే అండి దాన్ని రికార్డ్ చేసుకుని 10 లీటర్స్కి అమౌంట్ వాళ్ళకి పే చేస్తాడు. అప్పుడు ఏం జరిగిందండి, క్యాష్ మిస్టేక్ అంటే పొరపాటు అనేటువంటిది జరిగింది, మోసము ఫ్రాడ్ అనేటువంటిది జరిగింది. ఈ 5 లీటర్స్ సంబంధించిన అమౌంట్ 500 ఎంతో లేదా 5000 ఎంతో ఉంటుంది కదండి, ఆ అమౌంట్ వీళ్ళంతా షేర్ చేసుకుంటారు. దానివల్ల సంస్థకి నష్టం అనేది జరుగుతుంది. ఇది క్యాష్ తాలూకా ఫ్రాడ్. ఇది చిన్న స్థాయిలో అయితే గుమస్తాలు చేస్తారు. కొన్ని సమయాల్లో డైరెక్టర్ల వంటి మేనేజ్మెంట్ బృందం కూడా ఈ క్యాష్కు సంబంధించిన ఫ్రాడ్ని చేయవచ్చు. వారు ఉద్దేశపూర్వకంగా కొంత డబ్బు మొత్తాన్ని వాడుకొని వాటిని వేరే వేరే ఖర్చులకి రాయడం కానీ, లేదంటే దాన్ని తప్పుడుగా చూపించడం కానీ, అంటే అమౌంట్లో రాంగ్గా రాయడం, 10,000 తీసుకుని 1,000 నోట్ చేయడం, ఇట్లాంటి అనేక రకాల మిస్టేక్స్ చేయొచ్చు. అవి ఏంటండి అంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్. వ్యాపార సంస్థలో అటువంటి మోసాలు జరగవచ్చు. ఈ ఆడిటరు వాటన్నిటిని కూడా ఏదో ఒక ప్రూఫ్ను పట్టుకొని వాటిని వెరిఫై చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే మిస్టేక్ జరిగిందా లేదా అనేది ఆడిటర్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే అంటే మ్యానిపులేషన్ ఆఫ్ సెకండ్ వన్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్. వస్తువుల అపహరణ. వస్తువుల అపహరణ అంటే క్యాష్ని ఎలాగైతే వాళ్ళు సంస్థ నుంచి దొంగతనంగా పట్టుకుని వెళ్ళిపోయారో
అలాగే వస్తువులు కూడా పట్టుకుపోతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకి గొడవల్లో బోల్డంత మెటీరియల్ ఉందండి. ఆ మెటీరియల్ ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఆ స్టోర్ కీపర్ తోటి కుమ్మక్కయి ఆ గొడవల్లోంచి కొంత సరుకుని బయటికి పట్టుకుపోయి వేరే వాళ్ళకి అమ్ముకొని దాన్ని వాళ్ళకి క్యాష్ చేసుకోవచ్చు. అప్పుడు ఫర్మ్కి నష్టం జరుగుతుందండి. దాని మెటీరియల్ కొంత మనకి ఏమంటే మిస్లొకేట్ అవ్వటం వల్ల అది వేరే చోటుకి బదిలీ అవ్వటం వల్ల సంస్థకి ప్రొడక్షన్ కాస్ట్స్ అనేటువంటి పెరిగిపోతూ ఉంటాయి. దానికోసం ఆడిటర్ ఏం చేస్తుంటాడండి అంటే ప్రాపర్ బుక్ కీపింగ్ అనేటువంటిది స్టోర్ కీపర్ చేస్తున్నాడా లేదా అనే దాన్ని అతడు వెరిఫై చేసి చూస్తాడు. అలాగే స్టాక్ రికార్డులో ఉన్నటువంటిది యాక్చువల్గా ఉన్న స్టాకు సరిపోయిందా లేదా అనేది ఆడిటర్ ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందువల్ల జనరల్గా చూడండి, మీకు ఏదైనా ఫ్యాక్టరీస్ ఉన్నట్టయితే ఎంప్లాయీస్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇన్ గేట్ అవుట్ గేట్ అని కొన్ని గేట్లని అరేంజ్ చేస్తారు. వస్తున్నప్పుడు వాళ్ళందరినీ చెక్ చేస్తారు, వెళ్తున్నప్పుడు వాళ్ళందరినీ చెక్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పట్టుకెళ్ళే క్యారియర్స్ని కూడా వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూడమని చెప్తారండి. ఎందుకంటే అందులో విలువైన వస్తువులు ఏమైనా పెట్టుకుని సంస్థ మిషనరీకి సంబంధించిన పార్ట్లు అయ్యి వాళ్ళు బయటకు పట్టుకుపోవచ్చు. అది వాళ్ళు పర్సనల్గా వాడుకోవచ్చు, లేదా వేరే చోట అమ్ముకొని డబ్బులు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ రకంగా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనకి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్ అనేటువంటిది మనకి చేయవచ్చు. అది దిగువ స్థాయిలో జరగచ్చు, అంటే లోయర్ మేనేజ్మెంట్లో జరగచ్చు, హయ్యర్ మేనేజ్మెంట్లో కూడా జరగచ్చు. కొంతమంది ఎంప్లాయీస్ కనుక ఈ యొక్క అవినీతి పరులైనట్టయితే వాళ్ళకి ఎక్కువగా ఆశ అది ఉన్నట్టయితే వారికి ఇచ్చే సాలరీస్ తోటి వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఇటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇది ఫర్ము మేనేజ్మెంట్ ఏదైతే ఉందో డైరెక్టర్స్ వంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంస్థకి యాక్చువల్ ప్రాఫిట్స్ కనుక రికార్డ్ చేసినట్టయితే మోర్ ప్రాఫిట్స్ వీళ్ళకి రావడం జరుగుతాయి. మోర్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మోర్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్. అంత లార్జ్ అమౌంట్ను పే చేయడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సేల్స్ చేశారనుకోండి, 10,000 సేల్స్ చేసినట్టు రికార్డ్స్లో నోట్ చేస్తూ ఉంటారు. అంటే లెక్కల్ని తారుమారు చేస్తూ ఉంటారండి. కానీ ఆడిటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటండి అంటే అతని యొక్క మెయిన్ ఆబ్జెక్టు వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్. అంటే తప్పులు పట్టుకోవడమే అతని యొక్క ప్రధానమైన విధి. కాబట్టి ఈ రకంగా మేనేజ్మెంట్ వారు అకౌంట్స్లో తప్పులు చేసినట్టయితే వాటిని కూడా మన ఆడిటర్ ఐడెంటిఫై చేయడం అనేటువంటిది జరుగుద్ది. తన యొక్క స్టేట్మెంట్లో, తన యొక్క నివేదికలో సంస్థ యొక్క విధానాలన్నింటినీ కూడా అతను రాసి అడుగును సర్టిఫై చేయడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినట్టుగా కనుక ఫర్మ్ మీద ఆడిటర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే దాని మీద ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించడం అనేటువంటి జరుగుద్ది. ఈజ్ దర్ ఎనీ యాక్షన్స్ నెసరీ ద గవర్నమెంట్ టేకెన్ దోస్ డెసిషన్స్. అటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడానికి కూడా మనకి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందండి. దిస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటింగ్ అండ్ సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే నెక్స్ట్ డిటెన్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఆడిటర్ యొక్క మరొక ఫంక్షన్ ఏంటండి అంటే ఎర్రర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటం. అసలు ఎర్రర్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎర్రర్ మీన్స్ ఏ మిస్టేక్ ఇన్ ఏ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే వ్యాపార వ్యవహారాన్ని నమోదు చేసేటప్పుడు తప్పులు జరగడాన్నే ఎర్రర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటామండి. అయితే ఒక ఎర్రర్ జరిగినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎర్రర్ జరిగితే మనకి ఏ రకంగా తెలుస్తుంది, ఎర్రర్ జరిగినప్పుడు మనకి ఏ రకంగా తెలుస్తుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే జనరల్గా మనం జనరల్ రాస్తాం, జనరల్ నుంచి లెడ్జర్ రాస్తాం, అంటే లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసి అంత అయితే గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనే దానికి ఉన్నటువంటి ఒక ధర్మం ఏంటండి, దాని యొక్క నేచర్ ఏంటండి అంటే మీ అందరికీ తెలుసు. ట్రయల్ బ్యాలెన్స్ అంటే తెలుగులో అంకణ. ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకణ. ఈ అంకణ ఎప్పుడు ఎట్లా ఉండాలండి, డెబిట్ క్యాష్ ఆఫ్ 20,000 ఉందనుకోండి, అలాగే క్రెడిట్ క్యాపిటల్ ఒక 40,000 ఉందనుకోండి, అలాగే ఏదో శాలరీస్ ఒక 10,000 ఉందనుకోండి, అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఒక 10,000 ఉందనుకోండి. మీకు తెలిసి దీని రూలు ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్
క్రెడిట్ అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా ట్రయల్ బ్యాలెన్స్లో. దాని ప్రిన్సిపల్ ప్రకారంగా ట్రయల్ బ్యాలెన్స్ రెండు వైపులా ఎట్లా ఉండాలండి, ఈక్వల్గా ఉండాలి. ఇలా రెండు వైపులా ఈక్వల్గా ఉందనుకోండి, మోస్ట్లీ అన్ని లెక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయని భావించి మనం ఫైనల్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. కానీ ఈ ప్రాక్టీస్లో ఒక్కొక్కసారి మనకి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ రికార్డ్స్ రాసేటప్పుడే మిస్టేక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రవికి 5,000 రూపీస్ సేల్స్ చేసామండి అంటే ఎంట్రీ ఏమైనా రాయాలండి అంటే మనకు తెలిసి రవి అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. 5,000 రాయాలి, కానీ మనం పొరపాటుని ఎట్లా నోట్ చేసాం, 5,000 అంటే 5 పక్కన 3 zeros నోట్ చేయాలి. బై మిస్టేక్ 2 zeros నోట్ చేసాం. అంటే 5,000ది 500 అని నోట్ చేసాం. అంటే 4,500 మనకు మిస్టేక్ అనేటువంటిది వచ్చింది. అలా 2 sides మిస్టేక్స్ నోట్ చేయొచ్చు. లేదా రవి అకౌంట్ డేటా టు సేల్స్లో సేల్స్ మాత్రం లెడ్జర్ అకౌంట్లో 5,000 క్రియేట్ అయింది, కానీ రవి అకౌంట్లో మాత్రం బై మిస్టేక్ 500 మాత్రమే నోటెడ్ అయిందండి. అప్పుడు డెబిట్లో రవి అకౌంట్ ఉండాలి కదండి, మనం అమ్మేం కాబట్టి డెటార్ కాబట్టి, అందువల్ల ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో 500 తక్కువ వస్తుంది. ఇక్కడ తక్కువ వచ్చిందంటే ఇటువైపు 40,000 వస్తుంది, ఇటువైపు మాత్రం 39,500 వస్తుంది. మరి 500 మిస్టేక్ జరిగింది కదా, అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఫైనల్ అకౌంట్ వేయడానికి వీలుగా ఉండేటట్టు ఆ డిఫరెన్స్ని ఇక్కడ వేసి దీన్ని సస్పెన్స్ అకౌంట్ అని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత మనకి ఖాళీ అయినప్పుడు ఈ ఎర్రర్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి పట్టుకుంటే ఆ అమౌంట్ మొత్తం మనకి క్యాన్సిల్ అయ్యి సస్పెన్స్ అకౌంట్ క్లోజ్ అవుద్ది. ఇది మీ అందరికీ దిగువ క్లాసుల్లో తెలుసు ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ధర్మం ఏమిటి అనేటువంటిది. ఇలాంటి ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా కొన్ని మిస్టేక్స్ మనకి ఐడెంటిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్లో రాయలేదనుకోండి క్రెడిట్ తక్కువ వస్తుంది, రవిలో రాయలేదనుకోండి డెబిట్ తక్కువ వస్తుంది. అప్పుడు ఆ మిస్టేక్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా దొరుకుతుంది. అంటే ఏ మిస్టేక్ నోన్ బై ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా బయటపడే అంటే తప్పు. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, దోస్ మిస్టేక్స్ ఆర్ నాట్ నోన్ బై ద ట్రయల్ బ్యాలెన్స్, అంటే అంకణా ద్వారా ఆ తప్పులు దొరకవు. వేరే స్టాక్ వెరిఫికేషన్లో కానీ లేదా డేటాస్ వెరిఫికేషన్లో కానీ ఆ మిస్టేక్స్ తెలుస్తాయి మనకి. రెండు వైపులా తప్పు జరిగింది అనుకోండి, అంకణా రెండు వైపులా సమానంగా చూపిస్తుంది, ఆ మిస్టేక్ మనకి ఐడెంటిఫై కావడం అనేటువంటిది జరగదు. ఈ 2 types ఆఫ్ ఎర్రర్స్ని మనం చెప్పచ్చు, అంకణా ద్వారా వెల్లడయ్యే తప్పులు, అంకణా ద్వారా వెల్లడి కాని తప్పులు అనే పేరుతోటి. అయితే ఈ యొక్క మిస్టేక్స్ని మన ఇంటర్మీడియట్లో అది కూడా బేసిక్స్లో మీరు చదువుకుంటారు. అంటే ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, అలాగే కాంపెన్సేటింగ్ ఎర్రర్ అండ్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి మనకి ఒక అవగాహన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఎర్రర్ ఉందనుకోండి, శాలరీస్ పే చేస్తాం, ఎంట్రీ ఏమని వేయాలి, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ వేయాలి. కానీ మిస్టేక్ ఆ అకౌంటెంట్కి తెలియక వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాయడం ఏమని రాయాలి, శాలరీస్ రాయాలి, శాలరీస్ అకౌంట్ డేటా అని రాయాలి. కానీ వాడు ఎలా రాశాడండి, బై మిస్టేక్ వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాశాడండి. అయితే ఇక్కడ మనం చూస్తే అమౌంట్ ఏ రకంగానైనా అవుట్గో ఉంది కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ సరిపోతుంది, కానీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ దాన్ని ఒప్పుకోదు. మీకు మంత్లీ పే చేసిన అన్ని శాలరీస్ వీక్లీ కానీ డే వైజ్ కానీ పే చేసినట్టయితే వాటిని మనం ఏమని చెప్తామండి అంటే వేజెస్ అని చెప్పి పిలుస్తాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ మెషినరీ ఉందనుకోండి, అది సేల్స్లో రాసాం, అది ప్రిన్సిపల్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. అలాగే కమిషన్ అంటే కొన్ని రాసేటప్పుడు తప్పులు, 500 రాయాల్సింది 50 రూపీస్ రాయడం, అలా ఒమిషన్ కొన్ని వదిలేస్తాం. రవికి సేల్ చేసాం, రాద్దాం అనుకున్నాం, కానీ కొంచెం బిజీగా ఉంది, కాసేపు నాకు రాద్దాం అనుకున్నాం, మర్చిపోయాం, రాయలేకపోయాం. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్, కొన్ని ఎర్రర్స్ ఒక ఎర్రర్ మరొక ఎర్రర్ని ఈక్వల్ చేస్తూ ఉంటుంది. సేల్స్ బుక్ 1,000 ఎక్కువ కూడా ఒక మిస్టేక్, ఇంకో చోట పర్చేజ్ బుక్ 1,000 ఎక్కువ కూడా అదొక మిస్టేక్. ఈ రెండు మిస్టేక్లు డెబిట్ క్రెడిట్ కాబట్టి ఇది రెండు వైపులా సమానత చూపించడానికి సహకరిస్తూ ఉంటాయి. ఇలా సో మెనీ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ హెల్డ్ ఇన్ ద కంపెనీ రికార్డింగ్ బుక్స్. ఆ యొక్క పుస్తకాలు నమోదు చేయడంలో ఎన్నో రకాల తప్పులు ఉంటాయి. ఈ తప్పులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి అంటే ఆడిటర్ మీద ఉన్నది. ఆడిటర్ యొక్క ధ్యేయం ఏంటి, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఆడిటర్, ఫైండింగ్ ద మిస్టేక్స్ ఇన్ ది అకౌంటింగ్ ప్రాక్టీస్. అంటే అకౌంటింగ్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిదే ఆడిటర్ యొక్క మెయిన్ ఎయిమ్ అండి.
టుడే మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటండి అంటే వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్. ఈ ఆబ్జెక్టివ్స్ రాయాలి అనేటప్పుడు మనం ఎలా రాస్తామంటే డెఫినేషన్. నేను మనం చెప్పుకున్నటువంటి ఆడిటింగ్ యొక్క డెఫినేషన్. ఆడిటింగ్ మీన్స్ వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ బుక్స్ అని చెప్పి అలా చెప్పుకున్నాం కదా. ఎల్ఆర్ డిక్సీ అనేటువంటి ఆయన చెప్పాడని చెప్పి ఆ డెఫినేషన్ రాసుకొని అప్పుడు దానికి సంబంధించినటువంటి ఎయిమ్స్కి సంబంధించి మనం ఒక గ్రాఫ్ లాగా దీన్ని నిర్మించుకున్నట్టయితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్ ఏదైనా సరేనండి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్. మెయిన్ ఆబ్జెక్టివ్స్లో వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్లో డిటెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ డిటెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. అలాగే ఫ్రాడ్, నంబర్ ఆఫ్ ఫ్రాడ్స్, క్యాష్ ఫ్రాడ్, గూడ్స్ ఫ్రాడ్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ అకౌంట్స్. అలాగే ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ కాంప్లిటింగ్ ఎర్రర్ అండ్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్. అంటే మనం ఆడిట్ చేసుకోవడానికి ముఖ్యమైన ధ్యేయం ఏంటండి అంటే ఈ యొక్క విషయాలని కనుగొనుట. అర్థమవుతుందండి. ఈరోజు మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ని డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్, ఆడిటింగ్ యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేటువంటిది టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. అందరికీ అర్థమైంది కదండి. ఓకే, థ్యాంక్ యూ.